కలలో తరచుగా పక్షులు కనిపిస్తున్నాయా? రామచిలుక ఎలా కనిపిస్తే ఏ అర్థమో తెలుసా? కలలో రకరకాల సంఘటనలు కనిపిస్తాయి. ఒక్కోసారి దయ్యంగా, కొన్నిసార్లు తమాషాగా, ఒక్కోసారి వింతగా, ఒక్కోసారి కలలు కన్న తర్వాత హఠాత్తుగా మెలకువ వస్తుంది. అయితే ఈ కలలన్నింటిలో ఒక అర్థం దాగి ఉందని స్వప్న శాస్త్రం పేర్కొంది. ఆ కలలు భవిష్యత్తు కోసం కొన్ని సందేశాలను కూడా మీకు ముందుగా సూచిస్తున్నాయని అర్థం. కొన్నిసార్లు ముందు జాగ్రత్తని సూచిస్తే, మరికొన్నిసార్లు శుభం, సంతోషకరమైన వార్తలకు ముందు సూచన. అయితే కలలో పక్షుల గుంపు ఎగిరిపోతున్నట్లు కనిపిస్తే దానికి కూడా ఒక అర్థం ఉన్నదట. కలలో పక్షిని చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు, జ్యోతిష శాస్త్రంలో కలలో పక్షి కనిపిస్తే అది ఆకస్మిక సంపదను సూచిస్తుంది. అయితే ప్రతిసారి ఒక పక్షి కల శుభం కాదు. అసలు కల మీకు మంచిదా చెడ్డదా అనేది మీరు పక్షిని అది ఉన్న పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం రామచిలుక ఒక నిర్దిష్ట గ్రహానికి చిహ్నంగా పరిగణింపబడుతున్నది. జ్యోతిష శాస్త్రం ప్రకారం రామచిలుక బుధుడికి చిహ్నం. వాస్తవానికి చిలుకను కలలో చూడటం గందరగోళ పరిస్థితిని సృష్టిస్తుంది. కలలో పక్షులను పదే పదే చూడటం అంటే మీరు పదే పదే ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నారని అర్థం. కలలో పదే పదే పక్షిని చూసినట్లయితే ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని, ఎక్కువగా గందరగోళానికి గురవుతున్నారని అర్థం. కలలో పక్షి కనిపిస్తే తెలివి తేటలు బయటపడతాయి. మీకు తెలియకుండానే ప్రమాదాన్ని కలిగి ఉన్నారని అర్థం. అతిగా ఆలోచించడం వలన ఇబ్బందులు ఎదుర్కొనున్నారని సంకేతమట. ఎవరికైనా కలలో ఒక జత రామచిలుక పక్షులు కనిపిస్తే ప్రేమలో విజయం సాధించబోతున్నారని ముందుగా మీకు సూచనట. వైవాహిక జీవితంలో అదృష్టాన్ని పొందనున్నారట. పంజరంలో పక్షిని కలలో చూసినట్లయితే చాలా సంపదను పొందనున్నారని సూచన. భుజంపై కూర్చున్న పక్షిని కలలో చూస్తే వ్యాపారంలో లాభం పొందనున్నారట. కలలో పక్షులు పదే పదే కనిపిస్తే ఏదో ఒక విధంగా మోసం చేయబడతారని నమ్ముతారు. ఇది చెడ్డ సంకేతం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.